వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ బై ఫ్రెండ్స్ మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఇక్కడ స్కామ్ ఏంటి అంటే నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్. చెప్పాలంటే ఇవి జూన్ 14న రావాలి, కానీ ఎలక్షన్స్ హడావిడిలో పడి వీటిని ఎవరూ పట్టించుకోరు అని 10 days ముందుగానే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA వీటిని రిలీజ్ చేసింది. ఇక్కడ స్కామ్ అని ఎందుకు అంటున్నానంటే, అసలు చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 67 మంది స్టూడెంట్స్కి 720కి 720 అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ 2023లో అయితే కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే టాప్ చేశారు. మీరు అప్పుడు స్టూడెంట్స్ తక్కువ అనుకుంటారేమో. పోయినసారి 2023లో 20,38,596 స్టూడెంట్స్ అయితే ఈసారి 23,33,297 స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్స్ రాశారు. ఇక్కడ పెరిగింది 3 lakh స్టూడెంట్స్ మాత్రమే. ఈ 67 స్టూడెంట్స్లో 7 స్టూడెంట్స్ హర్యానాలో సేమ్ సెంటర్లో ఎగ్జామ్ రాశారు. పేపర్ కూడా లీక్ అయ్యుండవచ్చు, చెప్పలేం. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది గ్రేస్ మార్క్స్ పైన. ఇక్కడ 720లో 4 మార్క్స్ పైన సెకండ్ 716 రావాలి, కానీ ఈ సంవత్సరం సెకండ్ వచ్చింది మాత్రం 719 అండ్ 718. ఇది ఏంటి అని NTA అడిగితే వాళ్ళు పేపర్ లేట్ అయిందని, స్టూడెంట్స్కి టైం సరిపోలేదని గ్రేస్ మార్క్స్ కలిపి ఇచ్చామంటున్నారు. గ్రేస్ మార్క్స్ ఎలా క్యాల్కులేట్ చేసి ఇచ్చారు అంటే NTA నుంచి రెస్పాన్స్ లేదు. ఒకవేళ అలా చూసినా సరే ఫిజిక్స్ ఫౌండర్ ఆకాష్ పాండే గారు ఒక VMR షీట్ ఇచ్చి ఏం చెప్తున్నారు అంటే, పేపర్ కోడ్తో సహా ఇచ్చారని, అన్ని మార్క్స్ కలిసినా వచ్చే 368 మార్క్స్ మాత్రమే, కానీ నీట్ వాళ్ళు ఇచ్చిన మార్క్స్ 453. దీనివల్ల చాలా మంది స్టూడెంట్స్ ఫ్యూచర్ పాడే అవకాశం ఉంది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.